తెలుగులోనే మాకున్న అవకాశాలన్నీ జగపతి బాబు వచ్చి కొల్లగొట్టేసుకుంటున్నారు, తీసేసుకుంటున్నారు అంటున్నారు. అలాంటిది మలయాళం కన్నడ మీద కూడా కన్నేశారు. మరి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? కన్నేశారు నా మీద, నేనే నో రోజా. బేసిక్లీ సి ఇండస్ట్రీ అనేది అందరికీ తెలిసిందే, లైఫ్ అనేది అందరికీ తెలిసిందే. వస్తాం వెళ్తాం, దట్ ఈస్ లైఫ్. ఓకే, నేను వచ్చాను, ఇప్పుడు నేను వెళ్తాను, ఇంకోటి వస్తాడు. బట్ దట్ డజంట్ మీన్, సి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, నో టూ వేస్ అబౌట్ ఇట్. ఈజ్ అ జీనియస్ అండ్ అందరికి ప్రూవన్, అది నేషనల్ అవార్డు. మొన్న అంతపురం చూస్తుంటే కూడా లిటరల్గా అమ్మ నా కొడుకు ఏం చేసేట ఆ సినిమాని మళ్ళీ ఫీలింగ్ వచ్చింది నాకు. సో దెర్ ఆర్ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్స్. ఇవాళ వచ్చిన రావు రమేష్ గారు కానీ, రావు రమేష్, సాయి కుమార్, పోసాని మిల్లాటి నుంచి మోహన్ లాల్ గారు, సత్యరాజ్ గారు, దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఒక అందం ఏంటంటే దీంట్లో అదర్ లాంగ్వేజెస్ వేరే లాంగ్వేజెస్లో మింగిల్ అవటం, సౌత్ అంతా ఒకటవటం జరుగుతుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అనదర్ గుడ్ థింగ్ ఇందాక చెప్పినట్టు ఈ సినిమాలు ఆడటం వల్ల వాటి వల్ల సినిమాలు పెరుగుతాయి మనకి. ప్రతి ఆర్టిస్ట్కి మేము 10 మంది ఉన్నాం, ప్రాబబ్లీ 6-7 పీపుల్ ఆర్ దేర్. ఇంకో 10 మంది వచ్చినా చెరొక 20 సినిమాలు ఉంటున్నాయి. సో ఎవరి సినిమాలు వాళ్ళకు ఉంటున్నాయి. 4 లాంగ్వేజ్లు వేసుకుంటే ఇప్పుడు నేను 4 లాంగ్వేజ్లు కంటిన్యూ చేస్తా ఉంటే నాకు 30-40 సినిమాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి 30-40 సినిమాలు ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ ఎవరి కాళ్ళకే ఉన్నాయి. బట్ దెర్ ఈస్ అన్ అండర్ కరెంట్ కాంపిటీషన్. బట్ ఐ మస్ట్ సే ఇట్స్ అ హెల్దీ కాంపిటీషన్. It should be healthy. It is, yeah, it should be, it will be, it has to be. అదే నా కాన్సెప్ట్ కూడా అదే. సో కో ఆర్టిస్ట్ బాగా చేస్తున్నాడని ప్రకాష్ రాజ్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతాను. ఓకే, ప్రకాష్ చాలా బాగా చేస్తున్నాడు, నేను బాగా చేయాలి, నథింగ్ రాంగ్ విత్ దట్. ప్రకాష్ అయిపోవాలి, నేను బాగుండాలి అనుకోవడంలో తప్పు ఉంది. నేను అలా అనుకోవట్లా. ఎంత పెరిగితే అంత బాగుంటుంది ఇండస్ట్రీ అనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు కాదు రోజా, ఇది నా శుభలగ్నం ఆ టైం నుంచి కూడా ఇదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఈ ఇన్సిడెంట్ ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కృష్ణారెడ్డి గారు బాబు ఆమెని మొత్తం కొట్టేస్తుంది మార్కులు, ఏంటి పరిస్థితి అంటే, అమ్మాయి సినిమా అండి ఇది, ఆమెని సినిమా అది. హీరో మీద ట్రై చేయకండి, హీరో నేనే. హీరో ఎవరంటే ఆమెని అంటారు, నన్నే అంటారు. సో సినిమా హిట్ అవ్వాలి, పక్క ఆర్టిస్ట్ బాగుండాలి అనేది నా కాన్సెప్ట్. లైక్ సామాన్యులో సాయి కుమార్ చేసేటప్పుడు చాలా బాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పి డైరెక్టర్కి చెప్పి సీన్స్ పెంచాను, ఇంకా మంచి సీన్లు పెట్టండి అని. సో ఓవరాల్ సినిమా నాకు ఎప్పుడు కూడా ఇంత సినిమా నాకు ఫుల్ సినిమా కనపడాలి, ఇంతే కాదు, ఒట్టి హీరో కాదు, హీరోగా ఉన్నప్పుడు కూడా చెప్తున్నాను. సో అది ఇవాళ వచ్చింది కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్టులకి మళ్ళీ అప్పుడు ఆ రోజుల్లో శ్రీరంగారావు, నాగభూషణం గారు అలా అడిగి పెట్టించుకునేవారు అందరూ, గుమ్మడి గారు. సో అట్లా మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళు.